కీసర్ అహ్మద్ గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో సెరమనీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ మేజర్ జనరల్ రవాడ రవి, లెక్చరర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎన్ఐఈ పిఐడి రవాడ వెన్నెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం స్కూల్ కౌన్సిల్ పదవులకు ఎన్నికైన విద్యార్థులకు, క్రీడల్లో విజయం సాధించిన వారికి బహుమతులను అందజేశారు రవాడ. సెరమనీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు రిటైర్డ్ జనరల్ రవాడ రవి. చిన్ననాటి నుంచే విద్యార్థులకు నాయకత్వం గురించి శిక్షణ ఇవ్వడంపై స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని స్కూల్ డైరెక్టర్ సుశీల్ తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్వెస్టిచర్ సెరమనీకి వచ్చాం. అండ్ ఇక్కడ స్టాండర్డ్స్ చూసిన తర్వాత నిజంగా ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా మంచి స్టాండర్డ్స్ ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఆశ్చర్యం ఏంటంటే ఇది 3-4 ఏళ్ళు యంగ్ స్కూల్ ఇది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ఏంటంటే లైఫ్లో ఎక్కడ చూస్తున్నానంటే ఏ స్కూల్లో లీడర్షిప్ మీద అంత స్ట్రెస్ అవ్వదు, ఇక్కడ ఈ స్కూల్లో లీడర్షిప్ మీద ఎంత స్ట్రెస్ ఇస్తున్నారో. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇక్కడ మన పిల్లలు సాయి ఇంటర్నేషనల్, మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేవాళ్ళు వీళ్ళందరూ బయటికి వచ్చి మంచి లీడర్స్ తయారవుతారు. మన దేశాన్ని, మన తెలంగాణని, మన సంస్కృతాన్ని, మన అందరినీ, వరల్డ్ని కూడా వీళ్ళు రూల్ చేస్తారు. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 4th ఇయర్ ఇన్వెస్టిచర్ సెరమనీ జరుపుకుంటున్నాము. ఓపెన్ అయ్యి 4th అకాడమిక్ ఇయర్ ఇది. ఈరోజు అరౌండ్ 70 స్టూడెంట్స్ ప్రాపర్గా ఎలెక్టెడ్ అయ్యారు. వాళ్ళు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారము ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్లకార్డులు పట్టుకొని క్లాస్ రూమ్స్కి వెళ్ళేసి మమ్మల్ని ఎందుకు ఎలెక్ట్ చేసుకోవాలో చెప్పేసి అందరు పిల్లలకి చెప్పి ప్రాపర్ బ్యాలెట్ బాక్స్ ప్రకారంగా మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరగడం జరిగింది. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము ఎంఫోసిస్ చేసేసి ఒక మంచి సిటిజన్గా ఎలా అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకోవాలి, మిగతా పిల్లలకి గైడెన్స్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి బోధన ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో